రావడం అనేది అన్నగారు చెప్పినట్టు నిజంగానే దేవుడు సంకల్పించి తీసుకొని వచ్చారు. నేను కర్మేలుకి వెళ్ళాలనుకున్నా. కర్మేలుకి వెళ్తే నాకు ఆరాధన చేయడానికి టైం దొరుకుతుందో దొరకదో, మరి అలా కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తే బాగుంటుంది అని అనిపించి నేను ఏం చేశానంటే ఒకసారి ప్రార్థన చేసుకొని ఫోన్ ఓపెన్ చేసి హెబ్రోన్ ఫెలోషిప్ నియర్ మీ అని కొట్టాను. నాకు దగ్గరలో ఉన్న హెబ్రోన్ సహవాసం ఎక్కడ అని గూగుల్ చేస్తే ఫిలిప్పి ప్రార్థనా మందిరం అని వచ్చింది. ఇది మన సహవాసమా కాదా అని తెలుసుకోవటం కోసం ఏం చేశాను, దాని లోపలికి వెళ్ళి కొంత డీటెయిల్స్ చూస్తే జోసఫ్ అన్న గారు ఇక్కడ కూర్చొని ఉండటం ఒక ఫోటో కనపడింది నాకు. తర్వాత నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఫొటోస్ అన్నీ కనపడ్డాయి. తర్వాత స్వార్థ చేసి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఇక్కడ ఈ మందిరంలో పాటలు పాడుతూ ఉండడము, వాయిద్యాలు వాయిస్తూ, ఇవి కొన్ని వీడియోస్ అవన్నీ చూశాను. ఎమరాల్డ్ అంటే ఎవరు నాన్నగారు ఎవరో పెట్టారు, నాకు తెలియదు. ఎమరాల్డ్ అనే పేరుతోటి అన్ని పోస్ట్ దాంట్లో ఉండేసరికి ఓకే ఇది మన సహవాసమే, దీనికి వెళ్ళాలి అనుకున్నా. కానీ ఎలా వెళ్ళాలి, సరే ఎన్ని గంటలకు వెళ్ళాలి, వెంటనే అక్కడ దాని మీద ఉన్న ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేశాను. ఈ తమ్ముడో ఆ తమ్ముడో ఎవరో తెలియదు, మరి ఎవరు ఆన్సర్ చేసారో. మరి ఎన్ని గంటలకు తమ్ముడు అని అంటే చెప్పారు. సరే నేను అనుకున్న టైంకి నేను రాలేకపోయినా మొత్తానికి వర్షిప్ టైం కల్లా నేను రాగలిగాను. ప్రభు నన్ను నడిపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవానికి నేను ఇలా నిలబడతానని అసలు అనుకోలేదు, అసలు ఊహించలేదు. అన్న చెప్పటము వెంటనే నాకు ఆ వాగ్దానాల మీద కొన్ని తలంపులు పంచుకొని బ్రదర్ అంటే సరే అన్నాను. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు నాకు ఏ తలంపులు అయితే ఇచ్చారో వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాక్యం మనం ఆరంభించుకునక ముందు వాటి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ తండ్రి యేసు ప్రభు మా రక్షకుని నామములో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తిరిగి మేము మీ పాదంలో చెంతకు చేరి రావడానికి మీరు అనుగ్రహించు వచ్చిన తరుణములకై మీకు వందనాలు, స్తోత్రములు. మా ప్రభువా, గత సంవత్సరం అంతట్లో మీరు నెరవేర్చు వచ్చిన వాగ్దానములన్నింటిని బట్టి మీకు వందనాలు. వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సార్వత్రిక సంఘ వాగ్దానములను బట్టి నూతన సంవత్సరంలో ప్రవేశం ఇచ్చారు. ఈ సంవత్సరము కొరకై మాకు సంఘానికి, సార్వత్రిక సంఘానికి మీరు సిద్ధపరిచి అనుగ్రహించిన వాగ్దానములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, ఆ వాగ్దానములను మేము చేతపట్టుకొని మా జీవితమును మేము కొనసాగించుకొనగలుగుటకు ఈ సంవత్సరం అంతటి కొరకైనా మీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘము కొరకై అనుగ్రహించబడిన వాగ్దానములను గురించిన ప్రభా ధ్యానము మేము చేయనై ఉండగా ప్రభా మీ తలంపులు మాకు అనుగ్రహించుము. ప్రభా మీరు మీ దాసుని మరుగుపరచుము, మీ నోటి బూరగా వాడుకొనుము. ప్రజల క్షేమము కొరకు మీరే కనికరము చూపించమని యేసు ప్రభు ప్రశస్త నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఇవ్వబడుతూ వచ్చినటువంటి సార్వత్రిక సంఘము వాగ్దానములలోని మొదటి భాగం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఎవరి బైబిల్ వాళ్ళకి వాడుక కదా, అలాగే నాకు కూడా నా బైబిల్ వాడుక. ఈ బైబిల్ కొంచెం వాడుక లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను వాస్తవంగా తెలుగు బైబిల్ తెచ్చుకోలేదు, ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నా. కాబట్టి తమ్ముడే నాకు బైబిల్ కూడా అరువు ఇచ్చారు. సరే,
9వ వచనం, మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ వచనం కలిసి చదువుదామండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అలాగే యెహోషువ గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం, యెహోషువ గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుదామండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందుకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. చివరి భాగముగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 3 భాగాలుగా ఇవ్వబడుతూ వచ్చిన ఈ 3 వాక్య భాగములు మరి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? మొదటి భాగంలో యెహోషువ మోషే తర్వాత నాయకత్వం వహించి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాలి. ఇశ్రాయేల్ ప్రజలను ఆయన నడిపించాలంటే ఆయన దేవుని చేత నడిపించబడాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు వ్యక్తిగత సంబంధమైనటువంటి నడిపింపు నాకు సూచనగా యెహోషువను బలపరచడానికి యెహోషువతో నేరుగా మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఏం రాయబడిందంటే, అక్కడ నీ మార్గం అంతట్లో ఆయన నీకేమై ఉంటాడంట? తోడై ఉండి తోడై ఉండును. మన మూల అంశం ఏంటంటే తోడుగా ఉండును అనేది మన ఈ సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన వాగ్దానముల యొక్క మూల అంశం ఏంటంటే దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి వ్యక్తిగతంగా మోషేకు ఎలాగైతే దేవుడు తోడుగా ఉన్నారో అలాగనే యెహోషువకు కూడా తోడుగా ఉంటాను అని ఏం చేస్తూ వచ్చాడు? యెహోషువకు దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 31వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడిన తలంపు ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? నీ ముందర నడుచువాడు. అదే దైవికమైనటువంటి నడిపింపును గురించి అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత చివరి భాగంలో ప్రకటన గ్రంథంలో 7:17లో మనం చూస్తే వారిని ఎక్కడికి నడిపించిందంట? గొర్రెపిల్ల వారిని ఎక్కడికి నడిపించాడంట? జీవజలముల బుగ్గ యొద్దకు నడిపించాడు. అంటే అది నిత్యత్వమును గురించి జ్ఞాపకం చేయబడుతున్నాం. అంటే అక్కడ రాయబడిన తలంపు ఏంటంటే, దానిపైన అంటే 10-11 వచనాల్లో వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మాకు తెలియదు, మీకే తెలుసు అని అంటే, అప్పుడు ప్రభు చెప్పాడు ఏమని? వీరు ఎక్కడి నుండి వచ్చారంట? మహా శ్రమల నుండి వచ్చి ఉన్నారు. చూడండి ఆ మాట 7:11 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఒకసారి క్షమించండి 13వ వచనం అండి, 13-14 వచనాలు. ఏం చెప్పాడండి? ఎక్కడి నుంచి వచ్చారంట వారు? అంటే అప్పటికే 7 సంవత్సరాల శ్రమల కాలమును ముగించబడిన తర్వాత ఈ శ్రమలలో ప్రభు పక్షాన నిలబడినటువంటి వారు వారిని గురించి రాయబడుతూ వచ్చినటువంటి సందర్భమే. ఎక్కడి నుండి వచ్చారంటే అండి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని ఏం చేసుకున్నారంట? తెలుపు చేసుకొనిరి. వాళ్ళని ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వచ్చింది గొర్రెపిల్ల? జీవజలముల బుగ్గ యొద్దకు తీసుకొని వచ్చింది. కాబట్టి నిత్యత్వంలో పొందబోయేటువంటి బహుమానముల గురించి రాయబడుతూ వచ్చినటువంటి మాట అది.
సరే, ఇప్పుడు మన సందర్భానికి వస్తే మొదటి మాటను మనము కొంత ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏం రాయబడిందండి? ఇప్పుడు మరలా ఒక్క వచనాన్ని మనం చదువుకుంటాం. యెహోషువ 1:9, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. కలిసి చదువుదాం. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చెప్పాలని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు జ్ఞాపకం చేసిన తలంపి, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండదు. సరే, దేవుడు తోడుగా ఉంటాడు, మంచిదే. దేవుడు తోడుగా ఉండటం మనందరికీ కూడా అవసరమే. మరి దేవుడు తోడుగా ఉండాలి అని అంటే మనం ఎట్లుండాలో, మనం ఏం చేయాలి? అక్కడ రాయబడింది ఏంటంటే నీవు నడుచు మార్గం అంతట్లో కదా. మరి మనం ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో నడుస్తూ పోతే దేవుడు తోడుగా ఉంటాడండి? మన ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చినటువంటి త్రోవలో మనం నడుస్తూ వెళ్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడా? ఉంటాడా చెప్పండి? ఉండడు. ఎందుకు ఉంటాడు? మన ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు ఆయన మన ఇష్టానికి తగ్గట్టుగా మనకు తోడుగా ఉండాలి అని అంటే ఉండడు. కానీ ఎప్పుడు తోడుగా ఉంటాడు? తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు చెప్పండి? ఆయనకి ఇష్టమైనటువంటి మార్గం ఒకటి ఉంది. మనం ఎంచుకున్న మార్గం కాదు, మనకిష్టమైన మార్గం కాదు, మనకు నచ్చిన మార్గం కాదు, మన దృష్టికి సరిగైనదిగా కనబడినటువంటి మార్గం కాదు. ఒకని ఎదుట ఏముంది? ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు వాడిని ఎక్కడికి తీసుకొని పోయిందంట? అది నాశనమునకు నడిపించిందంట. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలగదు, కానీ తుదకు వాడిని నాశనానికి నడిపించింది. కాబట్టి నీకు నాకు మన దృష్టికి మంచిగా సరి అయినదిగా ఇది బాగుంది అని కనపడేటువంటి మార్గం ఒకటి ఉంటుంది. కానీ ఆ మార్గంలో మనతో ఎవరుండరండి? దేవుడు మనతో కూడా ఆ మార్గంలో ఉండడు. ఎందుకంటే ఆ మార్గము మన దృష్టికి మంచిది. ఆ మార్గం ఎవరికి మంచిది? లోతు ఏం చేశాడు చెప్పండి? కన్నులెత్తి చూచి ఏం చేశాడంట? ఇదంతా యెహోవా తోటలాగా ఉంది అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఏం చేశాడు? ఆ దిశగా ప్రయాణం చేశాడు. ఏమైంది మరి? ఏమైంది చెప్పండి? అమ్మోనీయులు, మోయాబీలు ఈనాడు ఇశ్రాయేల్ ప్రజలకు విరోధులుగా ఉన్నారు అని అంటే మూల కారణం ఎవరు? లోతు. ఏం కారణము? తనకిష్టమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్ళాడు. ఆ మార్గంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడా? లేదు. అబ్రహాం విషయానికి వస్తే దేవుడు అబ్రహాముతో మొట్టమొదటి అబ్రహామును పిలిచినప్పుడు ఆయన మెసొపొతేమియాలో ఉన్నాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు వెంటనే లోబడ్డాడు కదా. హెబ్రీ పత్రికలో రాయబడింది 11వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, ఒక మాట చదవండి. ఆ మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11:8. చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఏం చేశాడంటండి? తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎరుగకనే ఏం చేశాడంట? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, కానీ ఏం చేశాడంట? బయలుదేరి వెళ్ళాడు. మరి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ఎక్కడ దాకా ఉన్నాడు తోడుగా? చెప్పండి, ఎక్కడ దాకా ఉన్నాడు? ఇప్పుడు రండి, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం. నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా చాలా ఏం చేశాడంట? ఇక్కడ దాకా దేవుడు తోడుగా ఉన్నాడండి. ఎక్కడి నుండి? మెసొపొతేమియాలో నుండి బయలుదేరి వచ్చిన నాటి నుండి
అబ్రహాము షెకెము దగ్గరకు చేరేంత వరకు అబ్రహాముతో పాటు ఎవరున్నారు? ఈ మార్గం ఏ మార్గము? దేవుడు అబ్రహాముకు చూపించినటువంటి మార్గం, లేకపోతే అబ్రహాము నడవవలసి ఉన్నదని దేవుడు నిర్ణయించినటువంటి మార్గం ఈ మార్గం. ఈ మార్గంలో అబ్రహాముతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు చదవండి 8, 9, 10 వచనాలు. అక్కడ నుండి బయలుదేరి, ఎవరు చెప్పారు బయలుదేరమని? ఎవరైనా చెప్పారా? దేవుడు చెప్పాడా? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును ఏమని పిలిచాడండి? నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళమని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ దేశానికి వచ్చాడా లేదా? షెకెము దాకా వచ్చిన తర్వాత, దేశ సంచారం చేసిన తర్వాత దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏం చెప్పాడు? ఈ దేశమును నేను నీకును నీ సంతానమునకును ఇస్తాను అని అన్నాడు. అంటే ఏ దేశానికైతే అబ్రహామును దేవుడు తీసుకొని రావాలనుకున్నాడో ఆ దేశానికి అబ్రహామును దేవుడు తీసుకొని వచ్చాడా లేదా? తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ దేవునికి అబ్రహాము ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడా లేదా? అంతటితో ఏం చేయాలా? ఆ దేశంలోనే ఉండి ఆ దేశంలోనే దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ దేవునికి అనుకూలంగా ఆ దేశంలో నివసించాలి. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఎవరు చెప్పారు బయలుదేరమని? తిట్టే నోరు, తిరిగే కాలు ఏం కాదంట, ఆగదంట. అంటనే ఆగలే పాపం, ప్రయాణం చేసి వచ్చాడు కదా. ఆగలేక ఏం చేశాడు? ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా కాస్త ముందుకు వెళ్ళాడు. ఎటు వెళ్ళాడు? చదవండి. తూర్పు. ఎక్కడికి చేరాడండి? తూర్పు. ఏం నష్టం వచ్చింది చెప్పండి? సరే, తూర్పు ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? మనందరికీ కామన్గా తెలిసింది ఏంటంటే సూర్యుడు ఉదయించే చోటు తూర్పు కదా. సూర్యుడు కాదు, మొట్టమొదట ఉదయించింది ఏంటి తెలుసా? అక్కడ పాపం. తూర్పున ఏదేనులో దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? ఒక తోట వేసి ఆ తోటలో ఎవరిని పెట్టాడు? ఆదాము అవ్వలను ఆ తోటలో ఉంచాడు. అవునా? అంతేనా? మరి పాపం ఎక్కడ ప్రారంభమైందండి? ఏదెనులోనే కదా. ఏదైనా ఎక్కడుంది? తూర్పునే కదా. ఇప్పుడు అబ్రహాం ఎటు వెళ్ళాడు? తూర్పుకి. అంటే ఎటువైపు? దేని దగ్గరికి వెళ్ళినట్టు? పాపం దగ్గరికి వెళ్ళినట్ట లేదా? దేవుడు చూపించిన చోటు నుండి బయలుదేరి వెళ్ళాడు కాబట్టి అబ్రహాము దేవునికి దూరస్తుడయ్యాడని చెప్పొచ్చు. అక్కడ అక్షరరీతిగా పాపము చేసినట్టు లేకపోయినా దేవుని మార్గంలో నుండి తొలగిపోవటమే అబ్రహాము చేసినటువంటి పొరపాటు. సరే, అంతటితో రాగాడా? చదవండి అమ్మా. ఇంకా ఇంకా ప్రయాణం చేశాడంట. ఏం చేశాడు? ఇంకా ప్రయాణం చేసి ఎటు వెళ్ళాడు? దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు దిక్కులు నమ్ముతారండి? దిక్కులు నమ్ముతారా? నమ్మరు. కానీ నేను నమ్ముతా. ఎందుకో చెప్పనా? ఎటు వెళ్ళాడంట అబ్రహాము? దక్షిణానికి వెళ్ళాడు. దక్షిణానికి అంటే దక్షిణం, ఉదాహరణకు దక్షిణం ఇటు అనుకోండి. ఇటేముంటుందండి చెప్పండి? ఇటేముంటుంది? ఉత్తరమే కదా. ఇటు దక్షిణం అయితే ఇటు ఉత్తరం. ఉత్తరం ఎవరున్నారండి? ఉత్తరం మంది ఎవరున్నారంటే దక్షిణం అంటారు. ఎటైతేనే ఉండండి, నాకు తెలియదు దిక్కులు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఉత్తరానికి ఎదురు దక్షిణం. అంతేనా? సరే, మీరు అన్నట్టు ఇదే ఉత్తరం ఇదే దక్షిణం అనుకుందాం. ఇప్పుడు ఇటు దక్షిణం ఉంది, ఇటు ఉత్తరం ఉంది. ఆయన ఏమో దక్షిణానికి వెళ్ళాడు. ఉత్తరంలో ఎవరున్నారు? ఉత్తరంలో దేవుడు ఉన్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయో తెలుసా? పడవేయబడినటువంటి మొట్టమొదటి దూత, ఆ దూత గురించి, లూసిఫర్ గురించి రాయబడిన మాటలు ఇవి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క,
ఆ, ఆ, ఆ. ఎందుకు ఏమనుకున్నాడంట వాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఏం పర్వతం అండి? సభా పర్వతం. ఆ సభకు ముఖ్యుడెవరు? ఆ సభకు ముఖ్యుడెవరు? ప్రభు. ఆ సభా పర్వతం ఎక్కడుంది? ఉత్తరములో. అంటే ఉత్తరాన సభా పర్వతం ఉంది. ఆ సభకు అతి ముఖ్యులు ఎవరు అని అంటే మన ప్రభు. ఇప్పుడు ఉత్తరం వైపు ఎవరున్నారు చెప్పండి? అబ్రహాం ఎటువైపు వెళ్ళాడు? ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశారనుకోండి, నార్త్ ఎటువైపు చూపిస్తుంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మ్యాప్ అయినా మీరు చూడండి, 4 దిశలు ఉంటాయి కదా, ఎన్ అని పైకి ఆరవేసి ఉంటుంది. అవునా? గమనించారా మీరు? ఒకవేళ ఇప్పుడు వరకు గమనించకపోతే ఇప్పుడైనా గమనించండి. ఎన్ అని పైకి వేసి ఉంటుంది, కిందకి ఎస్ ఉంటుంది. అంటే నార్త్ ఉత్తరం అనేది ఎగువ భాగము, దక్షిణం అనేది దిగువ భాగం. సౌత్ అంటే లోయెస్ట్ పార్ట్. అందుకే మన భారతదేశంలో కూడా పైకి పోతాం ఇట్లా. అంటే నార్త్కి వెళ్ళే కొద్దీ, నార్త్ అంటే నార్థన్ స్టేట్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయండి? హిమాలయస్ ఎటువైపు ఉన్నాయి? ఉత్తరానే కదా. దక్షిణాన్ని ఏముంది మనకు? దిగువ ప్రాంతం, లోతట్టు ప్రాంతం. కాబట్టి ఎగువ ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి అబ్రహాము ఏమయ్యాడు? దిగజారుతూ వచ్చాడు. ఏమయ్యాడు? దిగజారుతూ వచ్చాడు. కాబట్టి నా తలంపు ఏంటండి ప్రియులారా, అబ్రహామును దేవుడు నడిపించినంత వరకు షెకెము దాకా వచ్చిన తర్వాత అక్కడ ఆయన నివసించాల్సింది పోయి అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాడు? తూర్పు వైపు వెళ్ళాడు మొదట. తర్వాత అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాడు? దక్షిణానికి వెళ్ళాడు. ఇంకా అక్కడైనా ఆగాడా కనీసము? ఇంకా చదవండి ఏముందో. అక్కడి నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాడంట? అది కాదమ్మా, ఆదికాండం 12వ అధ్యాయము 11వ వచనము. అక్కడి నుండి ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళాడంట. చాలు, ఏముంది దానిపైన చదవండి ఏముందో. ఎవరు వెళ్ళమన్నారు? సరే, ఎవరన్నా వెళ్ళమని మనకు సంబంధం లేని విషయం. నా తలంపు ఏంటంటే, తూర్పుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దక్షిణానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఈ ప్రయాణం అంతట్లో అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడా? చెప్పండి చెప్పండి, ఎవరు? అందరు చెప్పండి. ఉన్నాడా? లేడు. ఎక్కడి వరకు దేవుడు తోడుగా ఉన్నాడండి? ఆయన చూపించే దేశానికి వచ్చేంత వరకు. నా తలంపు ఏంటంటే, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతున్నామంటే, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళే ప్రతి చోటకు దేవుడు నాకు తోడుగా ఉండాలి అనుకుంటే దేవుడు ఉండడు. ఉంటాడా? ఉండడు. దేవుడు తోడుగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఆయన ఇష్టానికి తగ్గట్టుగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తావో, ఎప్పుడైతే ఆ మార్గంలో నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడతావో, అప్పుడు దేవుడు నీకేమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. అయితే దేవుడు చూపించేటువంటి మార్గము అంత సులభమైనటువంటి మార్గము కాదు. కష్టమైన, కఠినత్వమైన, పోరాటమైన, ఇరుకు ఇబ్బందులైన, వ్యాధి బాధలైన, ఏ పరిస్థితులైనా సరే దేవుడు చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేయటానికి, ఆ మార్గంలో మనం నడవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడే దేవుడు మనకేమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. దేవుడు చూపించే మార్గము అంత సులభమైంది కాదు. విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం కూడా ఉంది. విశాల మార్గంలో నడవమని చెప్పాడా? ఇరుకు మార్గంలో నడవమని చెప్పాడు దేవుడు? ఇరుకు మార్గంలోనే నడవాలి కదా. విశాల మార్గంలో వెళ్తాను ప్రభు అంటే దేవుడు రాడు. పోతే నువ్వు పో. ఎవరు వస్తారు? ఇరుకు మార్గంలో రండి, నేను మీతో పాటు వస్తా. ఇది దేవుడు చెప్పే మాట. కానీ మనకెట్లా ఉండాలా?
విశాలమైన మార్గమే కావాలా కదా. అలాంటి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటే దేవుడు ఉండడు. కాబట్టి తలం పెట్టండి ప్రియులారా. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏముందో? ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. మేము నడవవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును దేవుడు తెలియజేస్తాడంట. ఏంటిది ఆయన తెలియజేసేది? ఏ మార్గంలో మేము నడవాలా? ప్రభువా నేను ఈ మార్గంలో వెళ్ళాలన్నా వద్దా? దావీదు ప్రార్థన చేశాడా? ప్రభువా నేను వాళ్ళని అటు వెళ్ళాలన్నా వద్దా? ఎక్కడికి వెళ్ళాలా? సౌలు రాజు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దావీదు అప్పటికే అభిషేకించబడ్డాడు కదా. అభిషేకించబడినటువంటి వాడు నేరుకెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే ఎవరైనా వద్దంటాడండి? ఎవరు వద్దనే వాళ్ళు లేరు. కానీ ఈయన ఏం చేశాడు? ప్రభువా నేను వెళ్ళాలా వద్దా? ప్రార్థన చేశాడా? దేవుడు వెళ్ళమన్నాడు. మళ్ళీ వెళ్ళమన్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు. అక్కడికి వచ్చి ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? హెబ్రోనుకి వెళ్ళు. ఆ మార్గంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు యుద్ధాలు ప్రారంభమైనాయి. ప్రభువా నేను వెళ్ళాలన్నా వద్దా? ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దా? దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళమన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడా లేదండి? ఉన్నాడు. మళ్ళీ వచ్చారు ఫిలిస్తీన్లు. మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రభువా నేను వెళ్ళాలన్నా వద్దా? ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. ఈయన ఏం చేశాడు? ఆగిపోయాడు. చదవండి, ఒక ఆ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనము. చాలు. ఇప్పుడు 20 నుండి 23 వచనాలు. మరలా వచ్చి అదే ఫిలిస్తీయులు తర్వాత ఎక్కడికి వచ్చారంట? అదే రెఫాయిము లోయ. నువ్వు వెళ్ళవద్దు. ఒకసారి ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. అదే ఇశ్రాయేల్ ప్రజలు మరలా అదే ఫిలిస్తీయులు అదే ఇశ్రాయేల్ ప్రజల మీదకి మరలా అదే రెఫాయిము లోయలో వ్యాపించి యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన మరలా దేవుడిని అడగాల్సిన అవసరం ఉందా చెప్పండి? దావీదు మరలా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడా ప్రభువా వెళ్ళాలా వద్దా అడగాల్సిన అవసరం ఉందా? చెప్పండి. అవసరం ఉందా? లేదు. కానీ ఈయన ఏం చేశాడు? మళ్ళీ అడిగాడు దేవుణ్ణి. మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? మనకు అలవాటైన మార్గమే కదా, మనకు అలవాటైన తంతే కదా. ఏమైంది? దేవుడిని అడగకపోతే దేవుడిని ఇంతకుముందు మనల్ని నడిపించినాడు కదా, మరలా పోదాం అదే మార్గంలోకి. చాలా పర్యాయాలు మనం చేసే పొరపాటు ఇదే. కానీ దావీదు ఆ పొరపాటు చేయలే. ఏం చేశాడు? వెళ్ళాలన్నా వద్దా అడిగాడు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. దేవుడు విజయం ఇచ్చాడు. మళ్ళీ వచ్చారు వాళ్ళు. వాళ్ళకన్నా బుద్ధి లేదు. ఒకసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు రావాలా? ఈయనను శోధించడానికి కదా. ఎవరిని? దావీదుని శోధించడానికి కదా మళ్ళీ వచ్చింది వాళ్ళు. ఈయన మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఉద్రేకంతో వెళ్ళిపోయాడు. మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళం అండి? 2 రైళ్ళు మళ్ళీ వచ్చారు రైళ్ళు అని చెప్పేసి ఎగబడిపోయి ఉండేవాళ్ళం వాళ్ళ మీదకి యుద్ధానికి. దావీదు అట్ట చేయలే. మళ్ళీ వెళ్ళాడు, ప్రార్థనా స్థలానికి వెళ్ళాడు, ప్రభు దగ్గర కనిపెట్టాడు. ప్రభా వెళ్ళాలా వద్దా అడిగాడు. అడిగితే అప్పుడు ప్రభు చెప్పాడు ఏమని? వెళ్ళొద్దు.
ఎందుకంటే వాళ్ళు ఏ యుక్తితో వచ్చారో, ఏ సిద్ధపాటుతో వచ్చారో దావీదుకు తెలియదు, కానీ ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇలా వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఏముంది చదవండి, నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడు. ఏం చేయాలంట? నేరుగా వెళ్ళొద్దు, చుట్టూ తిరిగిపో. అప్పుడు ఆ మార్గంలో దేవుడు ఉన్నాడా లేదా? అదే ఈ మార్గంలో నేరుగా పోయి ఉంటే దేవుడు ఉండేవాడా? లేదు. కాబట్టి నా తలంపు ఏంటంటే, భారం ఏంటంటే, ప్రియులారా, మనం ప్రభువుని అడిగి, ప్రభువా నేను వెళ్ళాలా వద్దా? అది ఆత్మ సంబంధమైనటువంటి మార్గమే కావచ్చు, భౌతికపరమైనటువంటి మార్గమే కావచ్చు, మనం పూనుకునే పని కావచ్చు, మనకు అప్పగించబడినది బాధ్యత కావచ్చు, ఏదైనా సరే ప్రతి సందర్భంలో, ప్రతి సమయమున, ప్రతిసారి ఏం చేయాలా? ప్రభువా వెళ్ళాలనా? ఈ మార్గంలో వెళ్తే, ఈ దిశలో పోతే, లేకపోతే ఈ పనికి నేను పూనుకుంటే, ఈ ప్రయత్నంలో నువ్వు నాతో పాటు ఉంటావా? నువ్వు నాకు తోడుగా ఉంటావా? ప్రభు చెప్తాడు, స్పష్టంగా చెప్తాడు. వెళ్ళమంటే వెళ్ళు, వద్దంటే ఆగిపో, అంతే. కాబట్టి ప్రియులారా, నీ మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనే మాట మనం వాగ్దానపూర్వకంగా తీసుకోవడానికి బాగానే ఉంది. కానీ ఆ మార్గము ఏ మార్గం? దేవునికి ఇష్టమైన మార్గమా? నువ్వు ఎంచుకున్న మార్గమా? దేవుడు చూపించిన మార్గమా? నీ దృష్టికి, కంటికి కనబడుతూ వచ్చిన మార్గమా? ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్ళటానికిలే. అందుకని ఇర్మియాలో ఏం రాయబడింది? మేము నడవవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును మీ దేవుడైన యెహోవా మాకు బోధించునుగాక. 32వ కీర్తన 8వ వచనంలో ఏం చదువుతామండి? 32వ కీర్తన 8వ వచనం ఏం రాయబడింది చూడండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు ఏం చేస్తాడంట? ఏ మార్గంలో నువ్వు నడవాలా? ఏ ప్రయత్నం నువ్వు పూనుకోవాలా? ఏ కార్యం నువ్వు జరిగించాలా? సంవత్సరారంభం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడు? బోధిస్తాడు, నీకు నేర్పిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు చూపిస్తాడు. ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, ఆ కార్యము నువ్వు పూనుకో. దేవుడు నీతో కూడా ఉంటాడా ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? దేవుడు ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని, నువ్వు నేను ఎవరమైనా కావచ్చు, ప్రభువా నువ్వు నాకు చూపించు, నువ్వు నాకు బోధించు, నువ్వు నాకు బయలుపరచు, నువ్వు నాతో కూడా ఉంటేనే. మోషే ఏమన్నాడండి? నువ్వు వస్తే మేము వెళ్తాం, లేకపోతే సచే మీరా ఇక్కడ నుంచి కదిలేది లేదు అన్నాడా లేదా? అంటే నేను అన్న మాటల ప్రకారం అనలేదు, కానీ ఆయన ఇంటెన్షన్, అంటే దాన్ని ఏమంటారు, ఆయన ఉద్దేశం అయితే అది. ఆయన ఉద్దేశం అయితే అదే కదా. ఏంటి ఆయన ఉద్దేశము? మేము ఇక్కడ నుంచి కదలాలంటే నువ్వు మాతో పాటు రా. దేవునికే ఏం చేశాడు? కండిషన్స్ పెట్టాడు. మేము వెళ్ళాలంటే నువ్వు రా, నువ్వు వస్తే మమ్మల్ని తీసుకెళ్ళి, లేకపోతే మేము రాం. ఎంతమందికి ఉంటుంది అలాంటి తీర్మానం? చెప్పండి, మనలో ఎంతమందికి ఉంది ఆ తీర్మానం? ఒక నువ్వు వస్తే నన్ను తీసుకెళ్ళు, లేకపోతే నేను రాను. నిజంగా యథార్థంగా హృదయ అంతరంగమందు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎంతకాలము గడిచిన సంవత్సరాల్లో రక్షించబడిన విశ్వాసగా సంవత్సర ఆరంభము నుండి ముగింపు వరకు, లేక విశ్వాస క్రైస్తవ జీవితం యొక్క ఆరంభము నుండి ఈ దినం వరకు ఎన్నిసార్లు దేవుడు లేకుండా నడుస్తూ వచ్చినావు? ఎన్నిసార్లు దేవుడు వద్దన్న మార్గంలో ప్రయాణం చేశావు? ఎన్నిసార్లు దేవుడు నీకు బోధించని, దేవుడు నీకు చూపించని దిశలో నువ్వు ప్రయాణం చేస్తూ వచ్చావు. అందుకే దేవుడు కూడా నిన్ను వదిలిపెట్టేశాడు. సౌలుతో సమూయేలు ఏమన్నాడండి? యెహోవా నిన్ను ఎడబాసి నీకేమయ్యాడంట? పగవాడు కాగా. చూడండి 26వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం
క్షమించండి, 28వ అధ్యాయము 16వ వచనం అండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు సౌలుతో చెప్తున్నాడు ఈ మాటలు. యెహోవా నిన్ను ఎడబాసి ఏం చేశాడు? ఏమయ్యాడంట? నీకు ఏమయ్యాడంట? యెహోవా మనకు పగవాడవటం ఏంటండి? ఒక్కసారి ఊహించండి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? అదే దేవుడే విరోధి అయితే ఎంతమంది మన పక్షాన ఉంటే ఏం ప్రయోజనం? ఏమండి, అంతేనా? అంతేనమ్మా? దేవుడికి మనకు విరోధిగా ఉంటే మన పక్షాన ప్రపంచమంతా ఉండని గెలవగలమా? చెప్పండి, గెలవగలమా? లేదు. అదే దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే ప్రపంచం అంతా మనకు విరోధము. కానీ ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా విజయం మనదే, ఖచ్చితంగా, అనుమానం లేకుండా. అయితే ఇక్కడ ఏం రాయబడింది? సౌలుతో ఏమంటున్నాడు సమూయేలు? యెహోవా నిన్ను ఎడబాసి నీకేమయ్యాడు? పగవాడైపోయాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు, అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, అంతటితో నీకు నాశనం ఒకటే ముగింపు అనేది సింపుల్గా ఒక్క మాటలో చెప్పాడు సమూయేలు. ఆయన సమూయేలు కాబట్టి కొంచెం మర్యాదపూర్వకంగా చెప్పాడు, అయ్యా యెహోవా నిన్ను ఎడబాసాడు, నీకు పగవాడయ్యాడు, కాబట్టి నన్ను అడగటం వల్ల ప్రయోజనం లేదు అని. ఇంకా కొంచెం కఠినంగా వాడుక భాషలో చెప్పాలంటే అయిపోయిందిరా నీ కథ, ఇంకా అంతే. ఇంతేనా? వాడుక భాషలో అయితే ఇలాగే చెప్పాలి, అంతేనండి. ఇంకా నీ కథ అయిపోయింది పా. రేపు పొద్దున మన పరిస్థితి అలా కాకుండా ఉండాలంటే దేవుడు నడిపించే మార్గం ఏంటో, దేవుడు చూపించినటువంటి మార్గం ఏంటో, దేవునికి ఇష్టమైన మార్గం ఏంటో, అది మనకు కష్టమైనా సరే, అది మనకు అయిష్టంగా ఉన్నా సరే, అది మనము కొంత పోరాటములతో కూడుకున్నదైనా సరే, ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్తే దేవుడు మనకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితి అన్నా కానీ ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా అని ఉంది కదా వాక్యంలో. కాబట్టి చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు, అనుమానం లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, అయ్యా నేను ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వు నాకు చూపించు, నువ్వు నాకు బోధించు, ఆ మార్గంలో నేను వెళ్తా, నువ్వు నాతో కూడా ఉండు. అది మన ప్రార్థన అయి ఉండాలి సంవత్సర ఆరంభం నుండి. కనుక ప్రియులారా, మనకిష్టమైన త్రోవలో మనం వెళ్తే కాదు. చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందో. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. అది కాదే, 6:16 చూడండి. 6:16 చదవండి, చదవండి. ఇర్మియా 6:16. అది 6:16 కదమ్మా, అది 6:16 చదవండి. ఇదే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో ఏం చేయాలంట? నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, అడిగి అందులో నడుచుకునండి. ఏం చేయాలంట? రకరకాల మార్గాలు ఉన్నాయి, విచారించాలంట. ఏ మార్గం నాకు మేలుకరమైనది, ఏ మార్గంలో వెళ్తే నాకు క్షేమం ఉంది, ఏ మార్గంలో వెళ్తే నేను సరైనటువంటి దిశకు, నా గమ్యానికి నేను చేరుకుంటా అని ఏం చేయాలంట? అడిగి విచారించి తెలుసుకో. ఉదాహరణకు, నీకు తెలియని ఒక ఊరికి వెళ్ళావు, బండి వేసుకొని పోతా ఉన్నావు, ఇదే దారి అనుకొని నువ్వు వెళ్ళావు. చాలా దూరం పోయిన తర్వాత
ఈ దారి కరెక్టా కాదా అని అనుమానం వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? ఆగి ఎవరినన్నా అడుగుతాం. అడిగినప్పుడు మీరు చాలా దూరం వచ్చేసారండి దాటుకొని, మీరు తిరిగి వెనక్కి వెళ్ళాలి అని అంటే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కి వెళ్తాం. అది చాలా గౌరవంగా చెప్తున్నారు మీరు. నేనేం చెప్తాను తెలుసా? మర్యాదగా పోతాం వెనక్కి. అంతేనా? ఎంత దూరం రాంగ్ డైరెక్షన్లో వచ్చామో, అంటే తప్పు త్రోవలో ఎంత దూరం వచ్చామో తిరిగి అంత దూరం వెనక్కి వెళ్ళాల్సిందేనా లేదా? వెళ్ళాల్సిందే. అంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ మన దిశను సరి చేసుకొని సరి అయినటువంటి త్రోవ ఏది అని మళ్ళీ అక్కడ ఒకసారి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు కరెక్ట్ డైరెక్షన్లోకి పోతాం. అవునా? ఇప్పుడు మనం రాంగ్ డైరెక్షన్లో ఉన్నామని తెలిసి మూర్ఖించి అలాగే పోయామనుకోండి, ఏనాటికైనా గమ్యం చేరుకుంటామా? చేరుకోం. కాబట్టి మన గమ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలా? ఎక్కడ త్రోవ తప్పిపోయామో మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళాలా? అక్కడి నుండి మళ్ళీ ఏం కావాలా? మన మార్గంను సరి చేసుకొని సరైన త్రోవలో మనం ప్రయాణము కొనసాగించాలి. ఇదేనా మనం చేయాల్సింది? ఇప్పుడు ఆలోచన చేయండి. గడిచిన సంవత్సరాల్లో త్రోవ తప్పిపోయి ఎంతెంత దూరం ప్రయాణాలు చేసి వచ్చామండి మనము. ఇప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా సరైన మార్గంలో నేను నడుచుకోవడానికి ఇష్టపడుతున్నా, నా మార్గమును నేను తప్పిపోయి వచ్చిన మార్గం అంతట్లో మరలా నన్ను సరిచేసి నీ మార్గంలో నన్ను నడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు నడిపించుకుని ఉంటాడా చెప్పండి? ఖచ్చితంగా నడిపిస్తాడు. అలా నడిపించిన దేవుడు ఆ మార్గంలో ఏ పరిస్థితి అన్నా రానియండి, ఏమవుతాడు? దేవుడు తోడుగా ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా అనేటువంటి అనుమానం వస్తుంది. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ పోతున్నాడంట, కనుమరుగు అయి ఉండి దేవుడు ఆ వ్యక్తితో కూడా నడుస్తున్నాడు. ఆ వ్యక్తికి అది ఎలా తెలిసింది? ఈ వ్యక్తి యొక్క పాదాలు ఆయన నడిచే త్రోవలో ఈ వ్యక్తి వెళ్తూ ఉంటే ఫుట్ ప్రింట్స్ ఏమంటారు? అడుగు ముద్ర, అడుగు వేసిన దానికి ముద్రలు పడతాయి కదా, ఫుట్ స్టెప్స్, ఆ ముద్రలు పడతా వచ్చినాయి. ఈ వ్యక్తి నడుస్తున్నాడు, ఈ వ్యక్తితో పాటు దేవుడు కూడా నడుస్తున్నాడు. కానీ దేవుడు అదృశ్యంగా నడుస్తున్నాడు కాబట్టి పాద ముద్రలు కనబడుతుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఓకే దేవుడు నాతో కూడా ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రయాణం కొనసాగించాడు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇరుకైన త్రోవ వచ్చిందంట. ఇరుకైన త్రోవ, కేవలం ఒక్కడు మాత్రమే నడవగలడు ఆ మార్గంలో. అరే ఇప్పుడు నేను ఒక్కడిని మాత్రమే నడవగలను, మరి దేవుడు ఎలాగా? దేవుడు నాతో పాటు ఉంటాడా ఉండడా అని అనుమానం మొదలైంది. ఆయన పర్లేదులే, ఏదేమైనా ఆయనకి నడవాల్సిన అవసరం ఏముంది, ఆయన కావాలంటే ఆయన నా పక్కనే ఉంటాడు అని చెప్పేసి అనుకొని నడవడం ప్రారంభించాడు. నడవడం ప్రారంభించిన తర్వాత ఒక్క పాదముద్రలే కనబడుతూ వచ్చినాయి. అప్పుడు కొంచెం వ్యసనం అనిపించిందంట, దేవుడు నాతో కూడా లేడు అని బాధపడడం మొదలుపెట్టాడంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ త్రోవ మళ్ళీ విశాలమైంది. అక్కడ మళ్ళీ 2 పాదముద్రలు కనబడుతూ వచ్చినాయంట. అప్పుడు అడిగాడంట దేవుడిని, ప్రభువా విశాలమైనటువంటి మార్గంలో నువ్వు నాతో కూడా ఉన్నావు, ఇరుకైన మార్గం వచ్చేటప్పటికి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు కదా, నేనొక్కడనే వ్యసనం పడతావి, నేనొక్కడనే ఆ మార్గంలో నడుచుకుంటూ రావాల్సి వచ్చింది, మార్గంలో నాకు ఏమన్నా అయి ఉంటే ఏం జరుగుండేది ప్రభు అని ప్రశ్నించాడంట ప్రభు. అప్పుడు ప్రభు చెప్పాడంట, ఏం చెప్పాడంటే, పిచ్చివాడా వెర్రివాడా, అంతసేపు నీతో పాటు ఉన్నోడిని అప్పుడు నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా? నువ్వు నడిచాను అనుకుంటున్నావా? కాదు, ఆ పాదముద్రలు నావి, నేను నిన్నెత్తుకొని నడిపించాను, నేను నిన్నెత్తుకొని మోసుకొని ఈ పక్కకు తీసుకొని వచ్చి మళ్ళీ వదిలిపెట్టాను అని అన్నాడు. కొన్నిసార్లు మనకు తెలియదు దేవుడు మన పక్షాన్ని ఎట్లా కార్యం చేస్తాడో, ఎలా మనకు దేవుడు తోడై ఉంటాడో, ఎలా ప్రభు మన పక్షాన ఉంటాడో. కానీ ప్రభు మనల్ని ఎన్నడే కానీ, అందుకనే యెహోషువ ద్వితీయోపదేశకాండం
31వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందండి? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయన చెప్పాడు. దేవుడు తోడుగా ఉంటే అట్లా ఉంటుంది. కానీ తోడుగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఆయన బోధించిన మార్గం ఏది? ఆయన చూపించే మార్గం ఏది? తర్వాత మేలు కలుగు మార్గం ఏది? అందులో మనకి ఎక్కడ నెమ్మది ఉందా లేదా? ఇవి మనం గమనించుకోవాలి. ప్రభా, ఈ మార్గంలో నేను వెళుతున్నా, ఈ మార్గం నీకు ఇష్టమేనా? ఆ మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలో ప్రభు మనతో కూడా ఉంటాడు. చివరిగా ముగించక మునుపు ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగంలో ఇవన్నీ కూడా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం అండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము ఎక్కడ వినపడుతుందంట? నీ చెవులకు వినపడుతుంది. ఏమని? ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ఇదే త్రోవ, దీనిలో ఏం చేయాలంట? నడవాలి. ఆ శబ్దం నీకు వినిపిస్తుందే. ఎప్పుడైతే నువ్వు ఆ శబ్దాన్ని వింటావో, ఎప్పుడైతే నువ్వు ఆ శబ్దాన్ని విని ఆ శబ్దానికి నువ్వు లోబడతావో, ఎప్పుడైతే నువ్వు ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం యొక్క ఆ స్వరానికి నువ్వు లోబడి ఆ స్వరంలో సూచించబడిన ప్రకారముగా నువ్వు నడుస్తావో, అప్పుడు చెప్పండి, అప్పుడు ఆయన ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. అంతవరకు నువ్వు ఎన్నిసార్లన్నా ప్రార్థన చేయి, ఎంతన్నా ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు తోడుగా ఉండడు. ఉంటాడా? కాబట్టి ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ వచ్చినాం. మన ఇష్టం వచ్చిన త్రోవకు మనం తొలగిపోతూ వచ్చినాం. కానీ ఏం రాయబడింది? మూడు సార్లు ఉందండి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట. ఆ దినములలో, ఆ మాట చెప్పగానే వాక్యం మీరు చెప్తారేమో అనుకున్నాను నేను. ఆ దినములలో న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం, దయచేసి చదవండి 6వ వచనము. ఏం చేశాడంట? ఇష్టానుసారంగా ప్రవర్తించాడంట. 18వ అధ్యాయం 1వ వచనం. చాలు. 21వ అధ్యాయం 25వ వచనం. అది కాబట్టి దేవుడు వారితో పాటు ఉన్నాడా? లేడు. కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటే దేవుడు తోడుగా ఉండడు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం ఉంటే దేవుడు మనకేమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఇది మొదటి భాగం. కాబట్టి మనం నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మనలను మనం ప్రభువుకు నూతనమైన విధానంలో అప్పగించుకొని ప్రతిష్ఠించుకొని, ప్రభువా, ఇది మొదలుకొని నువ్వు చూపించిన మార్గంలో నీకు ఇష్టమైన త్రోవలో నేను నడవడానికి నీకు అప్పగించుకుంటున్నా, నన్ను నడిపించు, నాకు తోడుగా ఉండు. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడా? నడిపిస్తాడా?
నడిపిస్తాడా లేదా? మార్గం చూపిస్తాడా లేదా? ఏ మార్గంలో నడవాలో బోధిస్తాడా లేదా? చక్కగా నీకు త్రోవను చూపించడమే కాదు, యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, వారి మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేస్తాడు. నీ మార్గములో ఆనాడు పగటి వేళ ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలా నడిపించాడు? మేఘస్తంభంలో ఉండి నడిపించాడు. రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి నడిపించాడా లేదా? ఆనాడు వాళ్ళని నడిపించిన దేవుడు ఈనాడు మనల్ని నడిపించడా అండి? ఆ దోణి ఎక్కి వాళ్ళు వెళ్తూ ఉంటే తుఫాన్ వచ్చింది, ఓడ దోణి అటు ఇటు కొట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభువా మాకు సహాయం చేయమని బిగ్గరగా కేక వేశారో ప్రభు ఆ దోణిలోకి వచ్చాడా లేదా? ఒక్కసారిగా ఏమైంది? నీళ్లు నిమ్మలమైపోయినాయి, గాలి అణిగిపోయింది, సముద్రము అణిగిపోయింది. అక్కడి నుండి వారి ప్రయాణం ఎలా సాగింది? నెమ్మదిగా, సౌకర్యవంతంగా, సుఖవంతంగా. ఎందుకు? ఎవరున్నారు అక్కడ? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మరి మన విషయంలో దేవుడు తోడుగా ఉంటే మన ప్రయాణం అలాగ సాఫీగా సాగదా చెప్పండి? అలాంటి సౌకర్యవంతంతో మన ప్రయాణం సాగదా చెప్పండి? ఖచ్చితంగా. ఒకవేళ లేమి ఉన్నా, కొరత ఉన్నా, కొదువు ఉన్నా, ప్రతికూలతలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఏమున్నా సరే దేవుడు మనకు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో ఏం చేస్తాడు? ప్రభు మనలను ధైర్యపరుస్తాడు, నడిపిస్తాడు, సమకూరుస్తాడు, సదుపాయం కల్పిస్తాడు. ఏదో ఒక రీతిగా, ఏదో ఒక విధానంలో, మనం ఊహించని విధానంలో ప్రభు తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అలాగనే ఈ నూతన సంవత్సరం ఆరంభము నుండి ప్రభు మనల్ని నడిపించునుగాక. అట్లు ప్రభు మనకు తోడుగా ఉండి తన మార్గములలో మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. క్షమించండి, అనుకున్న టైం కంటే చాలా ఎక్కువైపోయింది. ప్రార్థన చూద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరములో మరి సార్వత్రిక సంఘ వాగ్దానముల గురించి మీ దాసుడు షాలెం బ్రదర్లో పెట్టుకొని ఎంతో స్పష్టంగా, తేటగా మేము ఎలా నడుచుకోవాలో మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. మరి సార్వత్రిక సంఘం యొక్క వాగ్దానముల అనుభవంలో మేమందరం నడుచుకున్నట్లు మా జ్ఞాపకం చేయబడుతూ వచ్చిన ప్రతి విషయాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం. ఆ విధంగా నడుచుకున్నట్లు మాకందరికి సహాయం చేయవలసిందిగా కోరుచు ప్రభు. ఎట్లా మీరు మమ్మల్ని నడిపిస్తారో ఆ విధంగా నడుచుకునే అనుభవంలో మమ్మల్ని నుంచి మనకి కోరుచు. మీ దాసుని మీరు బలపరిచి, మీరు మరుగుపరిచి, మీ బోరగా మీ దాసుని వినియోగించుకున్నందుకు స్తోత్రాలు. ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి. తన పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకొని నూతన అనుభవాలు, నూతన ఏర్పాట్లో మీ దాసుని బలపరిచి వాడుకుని కోరుకుంటూ మిగిలిన సమయాన్ని కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని, ఈ నూతన సంవత్సరం మాకెంతో మేలుకరంగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.